ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయ్య అమృత వర్షణ ధారావాహిక 281వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈగుణ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నేటి వరకు మనం ధర్మం కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, కలియుగంలో ద్వాపరంలో 2, కలియుగంలో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనమంతా అందుట్లో భాగస్వామ్యం. ఒంటి కాలుతో కుంటుతూ ఉంటుంది ధర్మదేవత అని శాంతన గీత శాంతి పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ అరిజ్ఞతో భీష్మాచార్యుల వారిని ధర్మరాజు వేడగా ఆయన అనుగ్రహించి ఇస్తున్నటువంటి మహాజ్ఞాన సంపదను అనుసరించుకుంటూ ఉన్నాం. ఇక రాజు యొక్క అంగాలు ఏమిటి, అసలు ఏమి సమర్థించాలి, దేన్ని సంరక్షించుకోవాలి, రాజ్యాంగాలేమిటి అంటే స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం, ఇవి 7 కూడా రాజ్యాంగాలయ్యా. వీటిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంతవరకు వచ్చాం. నేడు ఆనవాయితీగా స్వామిని నుతిస్తూ స్వీయ రచనతో పలుకు ఎలా ఉండాలి, యజ్ఞభావనామయంగా ఉండాలి చాలాసార్లు చెప్పుకున్నాం. దానినే వేద సంహిత ధర్మ సారంబుల పలుకు జ్ఞాన దీప్తులగయు ఇద్ధాత్రి సుస్థిరతలందు నిర్మల ధార్మిక నిలయమై శాంతియునందు సత్య శౌచ కర్మాచరణ నిర్మల తత్వంబులం పొందు గంగా తనయ బోధనల శాంతన గీతయొప్పే శాంతి పర్వమై. శాంతి పర్వం యొక్క వైశిష్యం ఏమిటో మీకు నా ఓపిన కొలది స్మరించాం. కాబట్టి రాజు 7 అంగాలని కూడా పరిరక్షించుకుంటూ కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగే సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయం అనే 6 రాజ్యాంగ తంత్రములను, ఇవి 6 కూడా వీటిని ఎరిగి ఆచరించాలి. ఆ పై చెప్పుకున్న 7 కాపాడుకోవాలి. ఈ 6 ఆచరించాలి. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయం, ఈ 6 కూడా రాజ్యతంత్రాలు. ధర్మం, అర్థం, కామం మనకు బాగా తెలిసి 3 పురుషార్థాలు. వీటిని నిర్వర్తించాలి. అంటే ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి అర్థం, ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి కామం మోక్షాన్ని ఇస్తాయి. చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధిని అనుగ్రహిస్తాయి. ఒక్క ధర్మాన్ని వదిలిపెట్టుకుంటే అర్థకామములు మోక్షమని ఇవ్వజాలవు. అదెవడకు కావాలి? వినటానికే కష్టమవుతూ ఉంటే భారతం కదా, ఎవడకు కావాలి? ధనం మూలం ఇదం జగత్, ఇలాంటివి మనకు బాగా గుర్తుంటాయి. మిగతా ఏవి గుర్తుండవు. అసలు మనం అభ్యర్థనలను కూడా చూడం. ఆలోచించాలి. ఓ మనిషి, ఎటు నీ ప్రయాణం? మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసుకోవాలి. అంటే మంత్రాంగం, అధికారం, ఉత్సాహం ఇవన్నీ కూడా ధర్మాధారంగా ప్రబలుతాయి. వీటిని స్వాధీనం చేసుకోవాలి. త్రిగుణాలతో అంటే సత్వరజ తమో గుణములు ధర్మానుగుణ సేవనం చేస్తూ, అంటే సత్వగుణంతో రజోగుణాన్ని అణచాలి, సత్వగుణంతో తమో గుణాన్ని అణచాలి, ఆపై సత్వగుణంతో సత్వగుణాన్ని కూడా అణచగలగాలి. అప్పుడు ధర్మార్థ కామ మోక్షములు అనుభవానికి వస్తాయి. ప్రమాదవశాత్తు అర్థకామాలు హీనదశకు చేరితే కూడా అర్థం, కామం ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు ఏంటి మనకు అనుకోకుండా జారిపోతూనే ఉంటాయి. సంధి దొరికితే మనం దొర్లిపోతూనే ఉంటాం. కాబట్టి గతి తప్పుతూనే ఉంటాం. అప్పుడు రాజు యొక్క ధర్మనిష్టయే కాపాడుతుంది. అంటే రాజు యొక్క ధర్మనిష్ట ఏమిటి? అసలు దండనం, సంస్కరించడం,
దండన నీతి ఎందుకు అంటే సంస్కరణ నిమిత్తం. ఏమి సంస్కరించాలి? వ్యక్తి యొక్క సంస్కారము సంస్కరించబడాలి, జీవన శైలి. ఈ ఒక్కడు మొత్తాన్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించకూడదు కదా అతి తెలివితేటలతోటి. నేను ఇవాళ ఇందులో చెప్పుతున్నదే వేదిక అయితే బెంగాల్ ఉదంతం సరిగ్గా సరిపోతుంది. కాబట్టి అర్థకామాలు హీనదశకు చేరకూడదు. చేరితే ఏమవుతుంది? ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ గాలి పీల్చి అక్కడ జైలు కొడతారు. అలాగే ధర్మనిష్టయే కాపాడుతుంది. ఎవరికి ధర్మనిష్ట అంటే రాజుకొక్కడికి ధర్మనిష్ట. అవును, పాలన యంత్రాంగానికి ధర్మనిష్ట అవసరం. మరి పాలిత యంత్రాంగానికి అమ్ముడుపోతే ఎట్లా? వీళ్ళకి ధర్మనిష్ట అవసరం కదా. నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, నీ ధర్మం, నీ జీవనం, నీ గతి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే ఓ మనిషి ఎవరు వచ్చి నిన్ను ఉద్ధరించాలి? వాళ్ళు ఉద్ధరించే ప్రయత్నం చేస్తే నువ్వు ఆదరిస్తావా? ఆత్మ విమర్శ అవసరం. ఆలోచించు మా మిత్రమా అని ఇదంతా ఎవరు చెప్తున్నారు? అంగీరస, భార్గవుడు, ఆదిగా గల మహర్షులు చెప్పినటువంటి మాటలు, ఈ నీతులు, ఈ రీతులు నేను చాలా చాలా సంగ్రహంగా ఉటంకిస్తూ ఉన్నాను. భీష్ముడు ధర్మరాజుకి చెప్తా ఉన్నాడు. త్వక్కు, చక్షువు, శ్రోత, జిహ్వ, ఘ్రాణం పంచ జ్ఞానేంద్రియములు అంటే చర్మం, మీకు తెలుసు జ్ఞానేంద్రియములు. అలాగే వాక్పాణి, పాద, పాయోప, ఉపస్థలం ఈ కర్మేంద్రియములు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా అంటే దశేంద్రియములు మరియు మనస్సు, మొత్తం 11. ఈ 11 ఇంద్రియాలు జయిస్తే కామం వలన పుట్టినటువంటి ద్యోతం, వేట, స్త్రీ లోలత, మద్యపానం, నిరర్థక ధన వ్యయం అనే 5 వ్యసనాలు, క్రోధం వలన, వాక్పారుష్యం వలన, దండ పౌరుషం వలన మొత్తం 7 వ్యసనాలు. ఈ 7 వ్యసనములకు లొంగరాదు. ఏ వ్యసనానికి లొంగకూడదండి. వ్యసనం నిరర్థకమే. ప్రధానంగా 7 అన్నీ వచ్చి ఉంటాయి. ఇంతకు మించి ఏముంటుంది? తాగుడు, పేకాట, జోదం, వ్యభిచారం, శీలాన్ని కోల్పోవటం, అబద్ధాలు, సత్యవాక్కు పాలన లేకపోవటం, ఇదంతా దిగజారిన బ్రతికే కదా. నేటి రాజకీయ వ్యవస్థ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. యజ్ఞ ఆచరణ, వేదాధ్యయనం, దానగుణం, మంత్రుల కుటిల వాక్యాలకు దూరంగా ఏంటో. మంత్రుల కుటిల, ఆ రోజుల్లో ఉన్నారు మంత్రులు. ఎలా అంటే దీన్ని ఆంగ్లంలో చెప్తూ ఉంటారండి, మైండ్ గేమ్. మహామేధావులం అనుకొని పిట్టల ధర పలుకులన్నీ పలుకుతూ ఉంటారు. వీళ్ళను చూస్తే జుగుప్స కలుగుతుంది. ఇది వేదిక కాదు కనుక వదిలేస్తున్నాను. ఈ రాజనీతి పరాక్రమం తెలిసినటువంటి మంత్రులతో రాజనీతి మరియు పరాక్రమం. ఏంటి పరాక్రమం? కేవలం కత్తి పట్టుకొని దూకటం, వేసేయటం మాత్రమే కాదు. చిక్కుముడులలో నుంచి బయటికి రాగలగటం. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు తెలివిగా, ధర్మబద్ధంగా వాటిలో నుంచి బయటికి రాగలగటం ఒక నేర్పరితనం. జీవనమే ఒక కురుక్షేత్రం, ఇది ఒక పోరాటం. కాబట్టి ఆ విధంగా పరాక్రమం తెలిసినటువంటి మంత్రులతో అంటే మంత్రాంగం, దైవ మానుష చింతనతో, దేవబ్రాహ్మణులకు నమస్సులతో తర్పణలను ఇస్తూ సంరక్షిస్తూ, అశుభాలకు దూరంగా వైదొలుగుతూ ప్రజాపాలన ఉండాలి. ఆ రాజు ఇహపరలోక సిద్ధి పొంది తీరుతాడు. అంతే తప్ప నేను బ్రాహ్మణులను తిట్టాను, హిందూ దేవుళ్ళను తిట్టలేదు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపణి, సరస్వతి ఈ విద్యాలయాల్లో ఈ మంత్రాన్ని భ్రష్టు పట్టించారు. వీళ్ళకి అన్ని వసతులు కావాలి, అన్ని సౌలభ్యాలు పొందాలి. ఆ అనుగ్రహించినటువంటి ప్రధాన జీవన సూత్రాన్ని తెంచేయాలి. ఇది వీళ్ళ జీవన నాడి. ఓ మనిషి విప్పి చెప్పడానికి ఇంతకు మించి సమయం లేదు. రాజ్యపాలన, దండనీతి,
ప్రధాన అంశాలు. రాజ్యపాలన. రాజ్యపాలన అంటే కేవలం భూమండలాన్నేనా? అంటే పంచభూతాలు నడుమ భౌతిక దేహాన్ని పాలించేదెవరు? ఎవరికి వారు తమ హృదయ పాలన ధర్మబద్ధంగా నిర్వహించగలిగితే, ఆచరించగలిగితే ధరాతలం ధర్మబద్ధమవుతుంది. అప్పుడు ధర్మదేవత ఒంటిపాదంపై కుంటదు, కనీసం రెండో కాలు తోడు తీసుకుంటుంది. ఆలోచించాలి సీతారాం. కాబట్టి దండనీతి ప్రధానం. జైల్లో కూర్చోబెట్టి రాజభోగాలు నా పార్టీ వాడికి నేను పెడతాను, నేను కాపాడుకుంటాను అంటాం కుదరదు. అసలు దౌర్భాగ్యం ఏంటి? తన మతాన్ని చెప్పుకోడు, తన ధర్మాన్ని చెప్పుకోడు, మోసం, దగ, ఎంతకంటే నీచమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. ధైర్యంగా నేను ఫలానా, ఎవడు కాదన్నాడు, నిన్ను ఎవడొద్దన్నాడు, ఎవడు అడ్డం పడుతున్నాడు, బ్రతకనివ్వు. మానవ ధర్మ సూత్రాలు వీటిని వ్యతిరేకించి పైశాచికత్వంతో పొందు అంటే ఎలా ఉంటుంది ఆలోచించాలి సీతారాం. ధర్మం సంపూర్ణంగా విలసిల్లితే అది కృతయుగం. అంటే కృతం స్వయంగా ఆచరిస్తాం, ఆచరించేదే కృతయుగం. ఆ యుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటుంది. త్రేతాయుగం ధర్మం 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగంలో రాజు ధర్మం పట్ల అశ్రద్ధ, రాజు ధర్మము పట్ల అశ్రద్ధ, పాలనా యంత్రాంగం. అంటే గృహస్థు రాజే కదా ఇంటికి, నేను రాజును కదా. ప్రధానంగా ఒకవేళ ఎక్కడన్నా ఊడిగం చేసి బ్రతికేవాడికైనా తనకు తనే యజమాని కదా. తనకు బువ్వ పెట్టేవాడు యజమాని, అది వేరు. తనకు తనే కదా. తన తింటే తన కడుపు నిండుతుంది, తను చేస్తే తన పని అవుతుంది, తనకు చెయ్యమన్న పని తను చేసిన వాడు అవుతాడు. అంటే తనకు తనే ప్రభువు. కాబట్టి ఆయనకు తన పట్ల శ్రద్ధ అవసరం. అంటే ధర్మం పట్ల అశ్రద్ధ పతన హేతువు. కాబట్టి రాజ్యపాలనలో దండనీతి ప్రధానం. ధర్మం సంపూర్ణంగా విలసిల్లేదే కృతయుగం అని ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ కృతయుగంలో అందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఎవడు ఉండొద్దు అన్నాడు? ఉండొచ్చు కదా. ధర్మజ్ఞానం నాశనం కలియుగంలో. ఎవరో నాశనం చేయట్లేదు, తెలిసి ఎవడింటాడండి భారత్. భారతం తెలుసు మాకు. సన్నాయి నొక్కులు నొక్కుతాం. దాదాపు 450 మందికి పంపుతున్నాను వ్యక్తిగతంగా. ప్రతిసారి చెప్పేదే నాకు డబ్బా కొట్టమని మాత్రం చెప్పే స్థితిలో నేను లేను. అంశము వివరిస్తూ ఉన్నాను. ఏదో ఒక అంశం తీసుకొని చెప్తే అది ఆ ప్రవచన తీరు వేరు. మీరు చదివితే మీకు ఏ అవగాహన అయితే కలుగుతుందో ఆ అవగాహన కలిగించాలనే ఓ చిరు ప్రయత్నం, ఓ తాపత్రయంతో అధిక ప్రయాస కోర్చి ఏ ఘట్టాన్ని వదలకుండా భారతంలో సాధ్యమైనంత వరకు సమగ్రంగా మీకు అందిస్తూ ఉన్నాను. ప్రతిదీ వింటే భారతం మీద సంపూర్ణ అవగాహన కలుగుతుంది. అంటే ధర్మం పట్ల అవగాహన కలుగుతుంది. అధర్మ వ్యాప్తి, చాతుర్వర్ణ వ్యవస్థ గతులు తప్పదీస్తాయి. ఎవరి గతి? మానవ గతిని. ఏ గతి అది? జీవన గతి కదా. ప్రాప్తాలను తప్పదీస్తాయి. ఎవడు వండుకుంటాడో వాడే తింటాడు, తనకు కావాల్సింది తను, అంతే కదా. పుస్తకంలో ధర్మం ఉందండి, కుండలో అన్నం ఉంది. తింటే కడుపు నిండుతుంది. ఇక్కడ పుస్తకం చదివితే ఆ చదివింది అర్థం చేసుకుంటే దాన్ని ఆచరిస్తే ఇది అనుభవించడం, అప్పుడు దాని ఫలం ఉంటుంది. ఆలోచించాలి సీతారాం. అలాగే మంత్రవేత్త అయినటువంటి పురోహితుడితో శాంతి శత్రుజయం ప్రాప్తి. మంత్రవేత్త అంటే సుభద్రకాళి అనేసి ఎదుటి వాళ్ళని ఏదో బూడిద చేసేయటం కాదండి. ఇక్కడ మంత్రవేత్త ఆలోచన, ఆచరణ, ధర్మం పట్ల అవగాహన, ధర్మ నిరతి, ఆచరణ విధానం, ఆ తర్వాత బీజాక్షరములతో కూడుకున్నటువంటి మంత్రనిష్ట. ఏం చేస్తుంది మంత్రవేత్త పురోహితుడు? శాంతి శత్రుజయం. ఎక్కడున్నాడు అసలు శత్రువు? బాహ్య శత్రువులు ఎలాగో వాడు శత్రువులే, వాడి కర్మఫలం వాడు అనుభవించక తప్పదు. అంతర్గత శత్రువులు ఉన్నారు ప్రతి వ్యక్తికి. కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలు. ఎవడికి వాడు సంస్కరించుకుంటే, నన్ను నేను, నిన్ను నువ్వు, ఇద్దరం సంస్కరించబడినటువంటి వ్యక్తులం ఒక దగ్గర కూర్చుంటే నాతో నీకు, నీతో నాకు ఎందుకు భయం ఉండదు కదా. అది లోపించినప్పుడే
సందును చూసుకొని వేసేద్దాం అనే ఆలోచనలు తప్ప ఆ సంస్కారవంతమైనటువంటి ఆలోచనతో జీవనం సరిదిద్దుకొనగలిగిన నాడు వ్యక్తి సమిష్టిగా సంఘం బాగుపడితే దేశం. ఆలోచించాలి సీతారాం. అలాగే ఆ పురోహితునకు చిత్తశుద్ధి అవసరం. ఎవరైతే వల్ల వేస్తున్నారో చెప్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆచరించమని చెప్తా ఉన్నారో వాళ్ళకేనా? ప్రతి వ్యక్తికి పురోహితుడు. పురమునకు హితుడు. మన దేహమే పురం. దేంట్లో హితుడు ఎవరండి? మన ఆత్మయే, పాంచభౌతికతే. అలాగే దేహం, బాహ్యానికైతే దేశం, ఆంతర్యానికైతే మన దేహం మనకి పురం. ఏ పురానికి హితుడు ఎవడో? ధర్మం. కాబట్టి చిత్తశుద్ధి అవసరం. చెప్పే శ్రీరంగనీతిలో దూరై వేరే అంటే మరి తప్పు కదా. కాబట్టి పురోహితుడు దిగజార రాదు. బాహ్యానికి పురోహితుడు, ఆంతర్యానికి జీవన హేతువైనటువంటి ధర్మనిష్ట. ఇవి దిగజారకూడదు. దిగజారితే పతనమే. స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. చాలామంది బ్లూటిక్స్ వస్తున్నాయండి. రోజు చెప్తున్నాను చరివిత చరణం. దయతో వినండి. దండం పెట్టి చెప్తున్నా, వినండి. ఎందుకు? వింటే మీకు అర్థమవుతుంది. సీతారాం.